యువనడి పూమన్నవే రామానుజాచార్యుల పాదములు మనకు తప్పుతుంది అని నిష్కరించారు. ప్రపన్న గాయకుడు రామానుజ గ్రంథాన్ని అనే గ్రంథంలో ప్రతిరోజు కూడా ఒక్కొక్క ప్రపన్నుడు సేవించవలసినది అని ఆజ్ఞాపించారు పెద్దలు. అందుకే ప్రపన్న గాయకుడి మొత్తానికి సాగమిటి లక్ష్మీ కటాక్షం ఉంటేనే రామానుజ వారి కటాక్షం దొరుకుతుంది. లక్ష్మీ కటాక్షం లేకపోతే ఆచార్యం నిర్ధారణ శాస్త్రాద్వేతి జనార్దనం. ఆచార్య కటాక్షం లభించాలంటే ఒక మంచి ఆచార్యం దొరకాలంటే మనకి లభించాలంటే మహాలక్ష్మి కటాక్షం కావాలి. లక్ష్మీ కటాక్షం అదే లక్ష్మీ కటాక్షం ఎంత శ్రీమంతుడండి అంటే 4 కార్లు 3 బగలాలు అలా. లక్ష్మి అంటే ఏమిటి? లక్ష్మణో లక్ష్మీ సంపన్న ప్రణామం లక్ష్మణమీ. లక్ష్మణుడు ఉంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఏమిటి? అన్ని త్యజించి వెళ్ళాడు. అన్ని రాజ్యం ఏమిటి, సుఖం ఏమిటి, సుఖభోగాలు. అప్పుడే పెళ్ళాడు బాబు కొత్త భార్య. అన్ని భోగాలు త్యజించి వెళ్ళేవాడిని లక్ష్మణో లక్ష్మీ సంపన్న అన్నారు వాళ్ళు హరియాసనాన్ని. లక్ష్మణుడు ఎంత శ్రీమంతుడు అండి అంటారు. ఏంటి శ్రీమంతుడు? ఏంటి బ్యాంక్ బ్యాలెన్స్ అక్కడ? ఏ క్షణం రాజ్యాన్ని వదిలిపెట్టాడో తక్షణమే కైంకర్యం పట్టుకుంది. కైంకర్య లక్ష్మి పట్టుకుంది. అంటే భోగభాగ్యాలను ఎప్పుడు వదిలించుకున్నాడో, త్యజించాడో, సన్యాసించాడో కామ్యాన కర్మణ కార్యం సన్యాస ఇచ్చుతే 18వ సన్యాసానికి డెఫినేషన్ ఇచ్చారు. చక్కని సన్యాసం డెఫినేషన్ సులభం. అందరూ సన్యాసం ఎప్పుడు కామ్యాన కర్మణ త్యాగ. కామ్య కర్మలను విడిచిపెట్టే సన్యాసి అవుతున్నాడు పరమాత్మ. ఇంత బాగా ఇక్కడ పరమాత్మ తెలుసు విడిచిపెట్టడం చాలా కష్టం. ఏదో ఒక రూపంలో పట్టుకుంటాం. కామ్యాన కర్మణ త్యాగం సన్యాసి ఇచ్చతే. అన్ని కామ్య భోగాలను త్యజించి వెళుతున్నాడు కావున శ్రీ ఆశ్రయించిందట. లక్ష్మణో లక్ష్మీ సంపన్న అంటే ఏమిటి? ఇక్కడ శ్రీ కైంకర్యం ఒక్కటే. అందుకే రామానుజ వారికి టైటిల్ ఇచ్చారు కైంకర్య లక్షణ విలక్షణ మోక్ష భాజో రామానుజో విజయతే యతిరాజు రాజు చక్రవర్తి స్థితి చక్రవర్తి పదవాత్మపట్టణం. వేదాంత దేశం రాజులు కాదండి అన్న చక్రవర్తి. ఇది యతిరాజు అంటున్నారే. యతిరాజు ఓకే, యతిరాజు అంతే చంద్రకని అని చక్రవర్తి ఇది చక్రవర్తి పదవాత్మపట్టణం హరిభక్త దాస్య రధికం. హరిభక్తులు హరిదాసులు వాళ్ళందరికీ చక్రవర్తి ఎవరు? ఒక్కరే రామానుజుడు. ఇది చక్రవర్తి పదవాత్మపట్టణం హరిభక్త దాస్య రసికా. చాలా ముఖ్యమైన వేదాంత దేశీయులకి ఆ పదం ఎవరికి రాదు. రాజు చక్రవర్తి గురించి అంటున్నారు. కవిరాజులైన వేదాంత కవిరాజుకి చేసే రాజు చక్రవర్తి ఇచ్చే సమయంలో ఎలా ఉంటుందని చెప్పి ఆ ఒక రసం. హరిభక్త దాస్య రసికా పరస్పరం. ఇది ఈ గోష్ఠి. ఇటువంటి వాళ్ళు ఎందుకు వచ్చారు? భగవన్నామ సంగీతం ఆచార్యుని కీర్తించడం, ఆచార్యుని గొప్పతనాన్ని చెవులార వినాలే ఒకే ప్రయోజనంగా వచ్చారు కావున అది హరిభక్త దాస్య రసికా. గ్రెడేషన్స్ ఇచ్చారు. భక్తులు గుడికి వచ్చేవాళ్ళు భక్తులే. ఆ చెప్పులు ఉంటుంది కదా, ఆ చెప్పులు చూసుకునేవాళ్ళు భక్తులు. ఇస్కాన్ టెంపుల్ వెళ్తే వారంటీ ఉంటారు. చెప్పులు చూస్తారు. గురుద్వారా వెళ్తే చెప్పులు బాగా తక్కువ పాలిష్ చేసి ఇస్తారు. అది సేవ అంటే మనం బాగోతుంటే కదా. గుడికి వచ్చేవాడు బాగోతుంటే అనేది వాళ్ళ తీర్మానం. గురుద్వారాకి వెళ్తే చక్కగా పాలిష్ చేసి ఇస్తారు. వాళ్ళు చెప్పారు గుడికి వస్తేనే వాడు బాగోతుంది. అంటే ఇక్కడ ప్రశ్న లేదు. ఉత్తర భారతం వెళితే వాళ్ళు అంటారు రాధే అంటే చాలు వాళ్ళు కృష్ణ భక్తులే. వాళ్ళు వీడియో సిగరెట్ తంబాకు గంజా ఏదైనా సరే ఒక్కసారి రాగా అన్నారు కదా వాడు బాగోతుండే సందేహమే లేదు. రా అంటే వాడికి పరమాత్మ వైకుంఠాన్ని ఇచ్చేస్తారు. అది ఇక్కడ రా అక్కడేమో భయపడుతుంటాడు. రా అంటే ఇక ఆదిశేషులతో సగా ప్రాక్టీస్ చేసిన వాడు ఇంకా వెళ్ళాల్సింది దాసుడు అని శ్లోకం
భాగం. అంటే భగవన్నామాన్ని ఒక్కసారి ఉచ్చరించిన వారు కర్మ భాగవతుడే అనే దాంట్లో తీర్మానం సందేహం లేదు. హరిభక్త దాస్య రసికాః, రసికులు దాంట్లో భక్తులు లేదు, రసికులు లేదు. భక్తులు ఎవరు? ప్రతిరోజు కర్మానుష్ఠానం కార్యక్రమ సమయాన్ని ఆచరిస్తూ ప్రమాణికు ప్రీతిగా చేసేవారు భక్తులే. కానీ రసికుడు ఆచార్య కైంకర్యంలో నిరంతరం ఆచార్యులు అన్నారండి, ఆచార్యులు రోజులు వస్తుంది, గ్రూప్స్లో వాట్సాప్లో వస్తుంటే మళ్ళీ ఆచార్య ఈరోజు మంగళాశాసనం, ఈరోజు గుడికి వెళ్ళారు, ఈరోజు ఈ మీకు పరమాత్మ మంగళాశాసనం వస్తుంటుంది కదా, చూస్తూ ధరిస్తుంది కదా మన ఆచార్యులు మంగళాశాసనం. ఆ వీడియో ఆ ఒక ఫోటో దీనికే సమయం లేదు. ఆయన చెప్తారు భార్య తేడా వస్తుంది, దీనివల్ల ఏదైనా ఎప్పుడు చూసినా వాట్సాప్ అంటుంది కదా, మన వాట్సాప్లో ఇదే ముడి ఉంటుంది, ఇదే ఉంది, ఇదే కావాలి. హరిభక్త దాస్య రసికాః, రసిక అంటే దాంట్లో రుచి, అభిరుచి. ఆ రుచి ఉంటేనే నిత్య పారాయణ వెంకటమాసం వెళ్ళదు. నిత్యం మదానంద స్వామి యొక్క గొప్ప ఆచార్యులు స్మరించాలి, అపస్మరణి వీరాగాచార్య ఈరోజు వారు స్మరించాలి. కనిష్ట అక్టోబర్ నక్షత్రం కన్నమాచార్య వారు స్మరించారు. అవి ఈరోజు వారు స్మరించాలి, వారు తెలుసు. వారు ప్రతిరోజు కనీసం ప్రతిసారి దయాస పారాయణ చేస్తారు. వారి కుమారుడికి ప్రతిరోజు 20 సార్లు దయాస పారాయణ చేస్తుంది. శిక్షణ 20 సార్లు ఉంటారు. అదే నేను అయితే మీకు పండుగలు చేయడానికి టైం ఉంటుందా? అది ఎడుతూ ఉంటుందో బ్లడ్లో ఒక్కొక్క రోగంలో దయాసంగానే ఇటువంటి పరంపర దయాసంలో దేవి ఎక్కడ లేదు, ఏ అంశం లేదు. రామాను సిద్ధాంతం మొత్తం దయాసం, శివాశ సారం దయాసం అంటారంట. మధురాంగ వీరాలు వారి కుమారుడికి వైదేహి వైకుంఠాలు అలంకరించారు. సమీపంలో వారి దర్శించారు. భాగ్యం కలిగి ఎప్పుడు చూసినా అనావరణ నిరంతరం నిరంతరం జపం దయాసం. దయాసం ఏమిటి? ఆచార్యుడు దయనే, భగవంతుడు ఆచార్యుడు దయ అనే ప్రభావం, అదే దయాసం. పరమాత్మ శ్రీనివాసుని కీర్తిస్తున్నాడు ఆచార్యుడు గొప్పతనం, అదే గొప్ప విషయం. వెంకటేశ అవతార సందేహం లేదు. అయం వెంకటేశ అవతారం, వేదాంత శ్రీలు సాక్షాత్ వెంకటేశ అవతారమే, మీరు వెంకటేశ అవతారమే అయం. కానీ భక్తులు ఏమంటున్నారు? పెద్దవాళ్ళు ఇతరాజు వంశం అని కొంతమంది, ఘంటాక్షరని కొంతమంది అంటున్నారే, కానీ నిజమైన స్వరూపటి వెంకటేశ అవతారం సాక్షాత్ శ్రీనివాసుడే. ఆయన ప్రతిరోజు ఆచార్యులు కీర్తిస్తున్నారు. ఎలా? ప్రయాసం. తమకి ప్రథమాచార్యుడు, ప్రథమాచార్యుడే తన గురించి, తన ఆచార్య గురించి ఆయన గొప్పతనం కదా. అహం వేద్మి అన్నారు కదా విశ్వాసం. ఊరికే లేదు, గర్వంతో కాదు, సత్యంగా తెలుసు, పరమాత్మ తెలుసు, అంతాన్ని కాదు. అహం వేద్మి మహాన్. రాముడి గురించి నీకు తెలుసా, నాకు తెలుసా? నువ్వు కన్నావు కానీ నాకు గ్రహించాడు. నేను తపస్సు చేసి తపస్సు ఆచరించి తెలుసుకున్నాను పరమాత్మ అని. అహంవేద్మి పరమాత్మ. పుస్తకం చూసి బుద్ధి చూసి తెలుసుకున్నాను కాదు, ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. హక్కు అన్నాడు విశాంతి. కావున మహాలక్ష్మి అనుగ్రహం మన అందరికీ ఉంటేనే తప్ప ఆచార్య కీర్తన, ఆచార్య నామస్మరణ, ఆచార్య ఉపాసన, ఆచార్య శ్రీపాద కీర్తన కూడా జరగదు. అటువంటి దేశాల్లో చాలా మంది ఉన్నారు కదా. అక్కడ కూడా చక్కగా ఆచార్య గురువారం చేసుకుంటున్నారు. సంతోషంగా పాఠశాల అమెరికా, లండన్, దుబాయ్, మస్కట్లో మనం బిస్కెట్ తెలుసుకున్నాం, ఇంకేంటి. అక్కడ కూడా వాళ్ళు ఆచార్య శ్రీపాద కీర్తన స్వీకరిస్తున్నారు, తిరునక్షత్రం ఆచరిస్తున్నారంటే ఎంత దయ, రామానుజ దయ ఎంత దూరం ప్రవహించింది అంటే 6 దయపీఠాన్ని కోరుతుందా సీమని. అటువంటి రామానుజ దయ అనే ప్రవాహం ఎలా ప్రవహించింది, ఎలా ప్రారంభించింది, ఎవరికి దొరుకుతుంది, ఎలా తెలుసు మనకి దయ ఉన్నదా లేదా, మనకైనా రామానుజ ప్రకటించాలి లేదా, ఎలా తెలుసు? ప్రతిరోజు భగవంతుడు అనుభవిస్తున్నారు. మన సందేహం వస్తుందా? జీవితంలో ఏదో కష్టం, ఏం కష్టం మన వాడి ఐఐటి సీట్ జరిగిపోతే అయిపోయింది. ఏమంటాం?
లక్షలు 32,000 గంటలు ప్రదక్షిణ చేసిన ఏం లాభం? ఇది కోచింగ్ ఇది లక్షల ఒక ఐఐటి జరగలేదే అని మనకే సందేహం దేవం సదా అని సందేహం అప్పుడప్పుడు మన జీవితంలో వస్తుంది. త్రిగుణాత్మకమైన శరీరం ప్రకృతి సంబంధం. ఈ రజో తమో గుణాలు ఇప్పుడు మారుతూ ఉంటాయి. ఒకప్పుడు అలా ఉండదు. శుచి కుహర నందు ఆరయ అహంతు అల్ప తద్వత్ ఎదిగ బహు జల్ప. మన జల్పన వేరు, వారి జల్పన వేరు. వారి జల్పనం ఎలా ఉంటుంది? జల్పనం అనే శబ్దానికి తమిళలో చెప్పాలంటే బంధు. ప్రాకృతిక విషయాలు, సాధారణ విషయాలు, పాలిటిక్స్ అది జల్పనం. వేదాంత దీన్ని జల్పనం చేస్తే ఎలా ఉంటుంది? ఏ పార్టీ ఆచార్య రామానుజ అలా ఉంటుంది. వారి జల్పనమే నామ సంకీర్తనం అంటే శృతి కుహర నందు హరగిర అహం తు అల్ప తద్వత్ ఎదిగ బహు జల్పామి తదపి. అంటే పాదకాసమైనది జల్పనం. ఏదో వ్యక్తంగా 3 శబ్దాలు వేసాను, శృతిగా మారింది నీదయ. అంటే మన ఏడు వాగిన వాగుల తెలంగాణ భాష ఏం వాగుతున్నారంటే మనం ఏది వాగినా అది నామ సంకీర్తనగా స్వీకరిస్తారు కదా. ఎప్పుడు ఆచార్య ఎదిగ బహు జల్పామి తదపి తదాయత్మన బాధాలి ప్రమాణం. వేదాంత దేశం సుప్రీంకోర్టు, దానికి మించిన ప్రమాణం అవసరం లేదు. వేదానికి ఆచార్యులు వారే వేదాంత ఆచార్యులు. వేదాంత ఆచార్యులు అంటే వేదమే. వేదాత్మ వేదీశ్వర ఇక వారి ప్రత్యక్షంగా ఈరోజు ప్రదోషం కూడా అందుకే వింటున్నాడు. నేనేం మాట్లాడాను, మీరే మాట్లాడి వింటాను. ప్రదోష కాలంలో బలంగా మరొకటి ఆయన మనం చెప్పారు. శనివారం సాక్షాత్ వేదాంత దేశమే. శ్రవణం కూడా నిన్నటి రోజు వ్రతం. అటువంటి మంచి రోజు కలిగింది. సుదినం ఏంటంటే రామానుజ పదచ్ఛాయ గోవిందాత్మానమాయిని అని గోవిందుడు కూడా రామానుజ పదచ్ఛాయ అని తెలియాలి. పదచ్ఛాయ అంటే ఒక ఆయన వ్యాఖ్యానం చేయాలి. ఆయన పాదాలు పెద్ద ఉంటే ఇలా నీడలో ఎప్పుడు కూర్చుంటారు. పదార్థం పదచ్ఛాయ అంటే ఆయన అడుగులో వెళ్ళడం అంటే చెప్పిన వాటలే ఆచరించుతారు. ఆచరించుకుని చాలా ఇలాగే చేయాలి, ఇలాగే ఆచరించాలి, ఇలాగే అనుష్ఠించాలి అంటే ఏదో కఠినంగా కనిపిస్తుంది. ఏదో అలా ఉంటుంది, ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే ఉంటుంది, ఆచారం ఉంటే ఇలాగే ఉండాలి అని వాటికి కఠినంగా ఉంటుంది. అది ఆచార్యుడు మన దగ్గర చక్కగా ప్రేమతో బుద్ధినైనా పక్కన పెట్టు, ఇంటికి వచ్చేది శ్రీవారు ఇంటికి సరే అయిపోతుంది అని వాటి సంతోషం. ఓట్లకి రైట్ ఇచ్చారు ఆచార్యులు అంటారు. ప్రాక్టికల్గా మాట్లాడేది ఆచార్యులు. మన ఆచార్యం ఏమవుతుంది? నీ యాత్రకు వెళ్ళావు, ఎవరో బుద్ధించావు, ఎవరెవరో వడ్డించావు, ఏం చేయాలి? ఆచార్య శిల్పాలు నీకు వచ్చి చక్కగా తిప్పుకో. అంతేగాని అలా ఉంటే బాగుంటుంది. ఫ్లెక్సిబిలిటీ అది ఆచార్యులు వల్లనే వాళ్ళకే రేట్స్, వేదానికి రేట్లు. తర్వాత కుదురుతుంది కాకుండా వాళ్ళు అన్నింటి చేసేది వాళ్ళు ఆంధ్రిక మనకొనికే రాశారు. లఘు ఆంధ్రిక అది కూడా లఘువుగా ఆంధ్రిక అది దయ. అది ప్రారంభించింది నిత్యమనే గ్రంథంలో ప్రారంభించింది మన రామానుజాచార్య. లఘువైన ఆంధ్రికాన్ని మనం ప్రకాశించాలో రామానుజాచార్య. ఆంధ్రికం తెల్లవారు లేరు ధరించి నిద్రపోయే వరకు చేయాల్సింది ఏమిటి? మన ఆరోగ్యానికి మంచిది. రాకుండా ఎలా ఇవ్వాలి, లేవడం తర్వాత ఆత్మనే ఉంది. మరి మొత్తం ఎంత ప్రేమ ఉంటే, ఎంత తల్లి ప్రేమ ఉంటే మన పైన ఎంత ఒక ప్రేమతో చక్కగా ఒక డే టు డే అకౌంట్స్ మార్నింగ్ టు నైట్ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది. ఇది మనకి ఆరోగ్యం. ఆత్మ కళ్యాణానికి ఇది ముఖ్యం. శరీరానికి కూడా ఏ ఆహారం మంచిది. ఇంత ప్రేమతో దాన్ని విశదంగా వారి కరుణావతారమే వేదాంత దేశం. ఆహారం ఐటమ్స్తో కదా ఏమి
ఆయిల్ తినదు, ఏదో తినకూడదు, నరకడం లేదని లేదు, ఏదైతే ఆయిల్ ఆయిల్ అవుతుంది చీలిపోయి అయినా ఏం చేయాలి? దాని కొరకు జ్ఞాపకం పెట్టారు. విశేషంగా ఈరోజు తిరువారాలు ఎవరైనా ఎంత గొప్ప ఆచారం చేసినా మొట్టమొదటిగా అభివృద్ధ్యానాం జగరణం కృత్యానాం వర్జనం ఎందుకంటే వేదాంతం తెలుసు నీ వల్ల కాదు. కలియుగంలో ఈ ఒక త్రిగుణాత్మకమైన శరీరంలో సాత్విక గుణం ఎల్లప్పుడూ ఉండదు. గుణం మంచి గుణం ఉండదు, బాగుంటే మనం బాగేస్తాం, రోడ్లు రాని మాటలు వస్తాయి. తర్వాత సాధ్యంగా అయిపోతుంది బ్యాలెన్స్. కానీ వచ్చేసి అంతవరకు భూకంపం బాంబులేస్ అని ఆయన తర్వాత వెరీ సారీ శబ్దం చెప్పబడి వాళ్ళు కూడా క్షమిస్తారు. కానీ మనసు ఉంటుంది, సారీ చెప్తావా గంట సేపు చేసి ఒక్క సెకండ్ సారీ సరిపోతుందా అని. శరీరంలో ఆ ఉప్పు కారం ఉంది కదా, చాలా చిత్రపడి తీసుకొని తింటే ఏమవుతుంది శరీరంలో మొత్తం అవన్నీ సత్సత్వాలు ఉపమగుణాలు మారి త్రిగుణాత్మకమైన శరీరం, ప్రకృతి శరీరం కావాలి. ఎంత పెద్ద గొప్ప భాగవతైన అపరాధమై జరిగిపోతుంది ప్రతిరోజు. అందుకే రామాయణ తెలుసు, ప్రతిరోజు గద్యం పారాయణ చేసుకుని ఆయన ఫ్యూచర్ చేయబోతున్నాను. ఈరోజు అనేది ఈరోజు మాట్లాడు రేపు కూడా చెప్పాను పట్టించుకోండి. మరి ఏం లాభం? కొంతమంది ఎదుర్కొంటారు కదా, రామాయణం అడిగారు భాగవతం చేస్తూ ఉంటారు, సారి ఉంటారు, మనీ అవుతారు, మనీ సారి ఏం లాభం, ఈ సారి పనికిరాని సారి, ఎన్నిసారి చెప్పినా సారి పనికిరాదు అని మనం అంటారు కదా. రామాయణం ఒక రోజు మారిపోతామే మారుతాం కానీ లిస్ట్ లేదు. మనకి లిస్ట్ వేయడం కాదు కదా, ఆ లిస్ట్ వేయడం వాడు కన్ఫ్యూషన్ అంటాడు. మంగళవారం వస్తే మంగళవారం చెప్పే వాడికి 5 రూపాయలు ఇలా ఈ స్వామిని ఇలా అన్నాను, ఈ మామిని ఇలా అన్నాను, క్షమించనైనా ఈ అపరాధం వారి దగ్గర వెళ్ళి క్షమాపణ కోరుకున్నంత వరకు సాత్విక బుద్ధిని ప్రసాదించారు. ఆ ఒక కథామానాపమానయో శీతోత్తు సుఖ దుఃఖేషు సమసర్గ వివర్జిత మానం అపమానం సమానంగా చూసే ఒక స్థితిలో తీసుకుని వెళ్ళు అనేది మొత్తం జ్ఞాపకంలో పెట్టారు కదా. కానీ అది కొద్దిగా మనసు పెట్టి 2 కన్నీరు పెట్టుకుంటే పరమాత్మ సత్యం చేస్తారు. భక్తి అనేది భగవంతుడు తొలగలడు. శ్రీమద్ భాగవతుడు ముక్తిని ప్రసాదిస్తాడు. ఆచార్యులు ఉన్నారు, టికెట్ జరిగి అందరూ ప్రపంచమంతా మన డేటా తెలియదే కానీ లేకుండా సిద్ధం. మనకు సిద్ధంగా లేదు, నిర్మాణం అక్సెప్ట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు, మనకు సిద్ధంగా లేదు. అని భక్తి అనేది పరమాత్మ అర్థం. భక్తి అనేది దాంట్లో ఎన్నో తలాలు ఉన్నాయి, ఎన్నో లెవెల్స్. గుడికి వచ్చేవాడికి భక్తులే, ప్రసాదం వచ్చేవాళ్ళు ప్రసాదంకే వచ్చేవాడు. కొన్ని దేవాలయాలు పెడితే తిరువారాలు 10 మంది ఉంటారు, ప్రసాదం 1000 మంది ఇస్తారు. కరెక్ట్గా ప్రసాదానికి వచ్చింది ప్రసాదం వస్తుంది వాడికి కూడా ఆరోగ్యం. ఎందుకంటే సాక్షాత్ ప్రసాద రూపంగా పరమాత్మ అనుసరిస్తున్నారు. ప్రసాదము భగవంతుడు వేరు కాదు, సమానం. దానికి అంత శక్తి ప్రసాదం కలిగిన. అందుకే రామానుజాచార్యులు ప్రారంభించే పెద్ద దయా ప్రవాహం ఇప్పుడు అక్షయ పాత్రలు జరుగుతుంది విశ్వం మొత్తం. ప్రారంభించిన రామానుజాచార్యులు భోజనం పెట్టినాయి, ముందు భోజనం పెడితేనే వాళ్ళు ఉపన్యాసాలు చెప్తారు. వాడు ఆకలి ఉన్నప్పుడు వాళ్ళకి వెళ్ళి వేదాంతం చెప్తే వివేకానంద నాకు వేదాంతం చెప్పండి, నువ్వు నీ శరీరం ఎలా ఉంది, ఎంత పక్కగా గో ఆర్ ప్లే ఫుట్బాల్, నేను కంపేర్ వేదాంతం ముందు ఫుట్బాల్ ఆడు, ఫుట్బాల్ ఈ శరీరాన్ని బాగా చేసుకునే శరీరం బాగుండాలి కదా. శరీరం బాగా ఇంకేం వేదాంతం ఉంటారు. కడుపు నొప్పి, కళ్ళు నొప్పి, ఉపన్యాసాలు ఎవరు కూర్చుంటారు, ఎవరు అన్ని బాగుంటేనే నొప్పి లేకుంటుందో అర్థం లేదు. అవన్నీ నొప్పి ఉంటే ఎవరు రాదు. శరీర మాధ్యమాలు ధర్మ సాధన. శరీరాన్ని పొడించుకోవాలి, సత్యంగా చక్కగా పొడించుకోవాలి. ఎందుకు? ధర్మకార్యం కొరికే. గుడికి వెళ్ళాలన్నా ఇది మెట్లు ఎక్కాలన్నా శక్తి కావాలి కదా. దానికి ఏదో కాల్షియమో పొటాషియమో
రాదు. పద్ధతి అవశ్యం మృగంతి జర్జనం తిమోషదై కృష్ణకృష్ణజమూఢం అదే నిరామయం కృష్ణరసాయనం ఇంకా అనంతం వస్తుందా కృష్ణరసాయం ఉండుం చోరు పరుగుంది ఇందుం పెట్టు దేవెల్లాం కన్న కపాడు రసికులు భోగ్యం హారక పోషక భోగ్యం మొత్తం భగవంతుడే పరమాత్మ. ఈ యొక్క తత్వం అనేది రసికుడికి వస్తుంది. కావున భక్తులలో గుడికి వస్తేనే పరమాత్మ భక్తులు కనుకుంటారు. గుడికి రావడమే అంతగా వెంటాడే లోన తప్పించడు. ఎవరు తప్పించుకుంటాడో పరమాత్మ సెలెక్ట్ చేసుకుంటాడు కదా, వరిస్తాడు కదా. రక్షాపేక్ష ప్రతీక్షతే ముక్తి కొరకు మనం కోరుకునే తప్ప ముక్తిని ఇవ్వడం కదా కోరుకోవాలి. అందుకే ఆచార్య వద్దకు వెళ్ళి పరిణామం చేసుకుంటాం అనేది మనం పెట్టుకున్నాం. ఆచార్య దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాం, రేపటి రోజుల్లో అయినా పరిణామం అయిపోతుంది. రక్షాపేక్ష ప్రతీక్షతే కోరుకోకుండా ముక్తిని ప్రసాదించడం అది సరే, అది కూడా సకలి కర్తవ్యం. కానీ భక్తి కొరకు మరీ మరీ కోరుకుంటారు ప్రతిరోజు నిషిద్ధమాం గరైవం కుదుమాం నిత్యకింకరం. ప్రతిరోజు భగవంతుడు మొరపెట్టు కన్నీరు పెట్టుకోవాలి. అప్పుడు తప్ప భక్తిని శుద్ధ భక్తిని ప్రసాదించడు అనేది భాగవతాలు. దశమస్కందంలో ఒక భక్తి వివరణ అంటున్నారు శివాచార్య. ఆడి ఆడి అనందరైంది ప్రదోషగా శివాడి పాడి కన్నీరు మరి అది భక్తి. సమాధికి చెప్పే సమయంలో కండో రెండు నీళ్లు పడాలి. మనకి తెలియకుండానే అచ్చుకొని ఉండాలి. భగవంతుడు ఎంత దయతో మన ఒక వాణిని శుద్ధి చేయించున్నాడు. మన నాలుకలో కూర్చిన హేగుడిని పరికిస్తున్నాడు. రెండు శబ్దాలు నోటు రావాలంటే సాధారణ విషయం కాదు. అందరికి వస్తుందా? రాదు. సాధారణ విషయం కాదు. భారత భూమిలో జన్మించిన వాడికి సంస్కృతం వస్తుంది. కొంతమంది విదేశంలో వాదేదో పూర్వజన్మ పుణ్యఫలం వల్ల వస్తుందే కానీ మన వాట్సాప్లో ఒక మెసేజ్ రామానుజ గారికి వచ్చి ఒక ఆస్ట్రేలియా శ్రీ వైష్ణవిగా మారారు. 30 సంవత్సరం ఇస్కాన్ ఉన్నారు. 30 సంవత్సరం ఇస్కాన్లో ఉండి తర్వాత ఇస్కాన్లో అన్నీ వేరే లాంగ్వేజ్లో ఉంది. వాళ్ళకి తెలియదు కదా, ఎప్పుడో సౌదీ అరేబియా వాళ్ళకి తెలియదు, ఏం తెలియదు. వాళ్ళకి హరే కృష్ణ మూవ్మెంట్ ద్వారా ఒక భాష వాళ్ళ మంచి భాషలో వారు మార్చారు కాబట్టి ఆ పుస్తకాలు చదివి ఇస్కాన్ మూవ్మెంట్లో వచ్చి హరే సాధారణ కాదు. ఇస్లాం మూవ్మెంట్ అనేది చాలా ఇంత వ్యాప్తి వచ్చిందంటే మూలం ఎక్కడి నుంచి మన రామాను సిద్ధాంతం నుంచే. సిద్ధాంతం లేదు, అది భక్తి అనేది ప్రారంభించిన రామాను గారు కదా, భక్తిని పెట్టుకున్నారు. భక్తి ఒక్కటే సాధన చేస్తూ ఉండాలి. వారి సంప్రదాయంలో ఎప్పుడు సాధనే చేతిలో 15 రౌండ్స్ నియమం. హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే రామ నామ చూస్తూ ఉంటారు. మీరు బండిలో వెళ్ళినా, ట్రైన్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా టైం వేస్ట్ చేయకుండా చేతిలో జపమాల పెట్టుకుని బ్యాగ్ పెట్టుకుని బీడ్ బ్యాగ్ ఇలా ఉంటుంది, మాలలా ఉంటుంది, జపం చేస్తుంటారు. టైం వేస్ట్. ఆయన ఒక ఆయన మొబైల్ ట్రైన్లో పెట్టుకున్నారు. విరాట్ దాదర్ విష్ణు సహస్రనామం 10 సార్లు పాలన చేశారు. విష్ణు సహస్రనామం 10 సార్లు పాలన అయిపోతుంది. కాలక్షేమాలు తెలియదు. వారి చేతులు ఎప్పుడు చెప్పం అంటే వారు సాధన చేస్తూ ఉంటారు. ఎందుకు? వారి సిద్ధాంతంలో చివరి క్షణంలో భగవన్నామస్మరణ ఉంటే తప్ప మోక్షం. చివరి క్షణంలో భగవంతుని స్మరణ వస్తేనే మోక్షం. రామానుజ సిద్ధాంతంలో రామానుజ తెలుసు మనకి రాదు. రామానుజ కాదు తులసిగారు అడవాలే అన్నారు. ప్రాణ ప్రయాణ సమయే ఈ స్మరణ రాదు. చివరి క్షణం ఎలా
వింటాం, ఉత్తర క్షణమే మనసులో బాధ వస్తుంది. ఉపన్యాసం వింటూ ఉంటాం, 8 o'clock అయింది కదా, ట్రాఫిక్ జామ్ ఏమవుతుంది, ఇంటికి వెళ్ళాలి అనేది వస్తుంది. కానీ ఎవరికి? ఉపన్యాసకులు. ఉపన్యాసకులు ఇంక్లూడింగ్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, రేపటి రోజు ఆఫీస్కి వెళ్ళాలి, నేను ఓవర్ టైం ఉంది కదా, ల్యాప్టాప్లో అయ్యో లాగౌట్ చేశారో లేదో, లాగిన్ ఉందా లేదా, శివాచార్య అంటున్నారు ఆ కలి లోపల వెళ్తారు, ట్రైన్లో కూర్చుంటారు. నాకు తెలియదు, మనం ఏదో మన వాళ్ళు ఏదో మన పిల్లలు ఏదో తింటూ ఉంటాం, ఏం రాదు లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, నువ్వు అక్కడ వారికి అక్కడ వాడు తప్పు కాదండి, కలిగి ఉన్నాడు, వాడు ట్రైన్లో కూర్చున్నాడు. మన ట్రైన్లో కూర్చోలేదే అంటే నీకు అదృష్టం, నీకు బాగా ఆచార్య గర్భంలో ఉన్నప్పుడు ఎవరో మహాత్ములు కటాక్షించారు, బాగున్నాడు. వారికి కటాక్షించలేదు పాపం, వారు ఏం చేస్తారండి, వారి పైన దయ చూపించండి. కానీ తన గుణాన్ని చక్కగా, తన కర్మాన్ని చక్కగా నెరవేర్చుకున్నాడు. కలియుగ ధర్మం ఏమిటి? బుద్ధిని వ్యక్తం చేయడే కలి ధర్మం. అందుకనే మన పిల్లవాళ్ళు మన కూతురు తినకూడదు. వాడు ఏం చేస్తారు, వాడి విదేశీయుల విశ్వామిత్రుల ఏ యుగంలో ఉన్నాం, కలియుగంలో ఉన్నాం, సత్యయుగం కాదు. విశ్వామిత్రుడే అంతటి వారి పడిపోయారండి. మన వాళ్ళు ఎన్ఆర్ఐ కంపెనీ కంటే గచ్చిబౌలి పడిపోతారు, ఇక్కడ ఉంటారు. గచ్చిబౌలి మన ఇంటి పక్కనే పడిపోతారు. ఒక చూపు ఎందుకు అదే మన బతికామంటే ఎంత కృప, ఎంత దయ, మన పైన ఎంత, మన తల్లిదండ్రులు ఎంత పుణ్యం చేసి, ఎంత తపస్సు చేసి మనల్ని కన్ని పెంచి ఇంత దూరం తీసుకొచ్చారంటే అంత మహాత్ముడికి ఎంత దండ పెట్టారు. అందుకే మాతా పితా యువతయ తనయా విభూతి, మాతాపిత వాళ్ళకే స్మరించారు. ఎవరో కాదు, స్తోత్రరత్నంలో చక్కని ఆడవాళ్ళు. సర్వం యదేవ నియమేన మనందయన ఆద్యస్య కులపతే మక్కులపతే. మాకు కులపతి ఎటువంటి వంశంలో వచ్చారు తెలుసా? అమ్మాడారెడ్డి మా కులపతి. ఎటువంటి వారు? వారు శరణాగతి అనే మార్గాన్ని చూపించిన వారు కలిగి ప్రత్యక్షంగా. ఎవరు వారు? భక్తియోగనిష్ఠులు. నన్ను కూర్చుంటే బ్రహ్మాలు రావాల్సిందే, నన్ను తెలిసినా రావాల్సిందే. గోపికల దగ్గర వెళ్ళి ఉద్ధవులు వెళ్ళారు. కుసుమ చదవడం ఉంది, ఇప్పుడు ఎటువంటి చోట్లు ఉన్నాయి, ఇప్పుడు కూడా జీవించున్నాయి. అక్కడ గోపికలు భక్తిని చూశారు. ఉద్ధవుల దగ్గర ఒక ప్రశ్న అడిగారంట వాడు. చాలా రోజులు తపస్సు చేస్తున్నాను, ఎవరు చేసిన కృష్ణుడి గురించి, ఈ తపస్సు చేయడం మిమ్మల్ని వెతుక్కొని మిమ్మల్ని స్మరిస్తూ అక్కడ ఎదుగుతూ కూర్చున్నాడు ద్వారక. వేరేమో ద్వారకా తీసి కానీ ప్రతిరోజు మందిర్ పెడుతూ అయ్యో గోపికలు లేదే, వాళ్ళ సంఘం లేదే, చప్పకలత లేదే, లలిత లేదే, విశాఖ లేదే, రాధా లేదే, నేర్చుకున్నాడే, ఈ తపస్సు చేయడం. అటువంటి కృష్ణుడిని విస్మరించాలని తపస్సు. ఒక్కొక్క లోకంలో, ఒక్కొక్క క్షణంలో, ఒక్కొక్క రక్త కణువులో, ఒక్కొక్క అణువులో మా శరీరంలో కలిసిపోయాడు కృష్ణుడు. వాడి దేహం ధరించలేకపోతున్నా ఆ విరహం తప్పిస్తుంది. కావున ఏ పరమాత్మ ఒక క్షణం మర్చిపోవాలి కృష్ణుడిని అని తపస్సు చేస్తున్నారు. ఇది ప్రజగణం పరిచాలయ, అది భక్తి. ఎలా మర్చిపోవాలి చెప్పండి, అడవాలి లేదా? 24 గంటలు సరిపోవడం లేదు మాకు. భగవాన్ నామ స్మరణ, భగవద్గీత ఎలా మర్చిపోయి ఎంత సుఖజీవులండి. అవి அரங்கமென்றழைப்பதாகில் பொய்யில் வாழ் நரகமெல்லாம் ఎక్కడ వెళ్తున్నారండి? శ్రీరంగం చాలు, ఎప్పుడు రాసుకున్నాడు అన్నట్టు చిత్రగుప్తుడు ఉన్నాడు కదా, డేటా ఎంట్రీ అయిపోయింది. శ్రీరంగం అన్నాడండి, వాడికి నరకం లేదు. ముసల్మాన్ అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే, జియూ అయినా సరే, బుద్ధుడు అయినా సరే, ఐఎమ్ గోయింగ్ టు శ్రీలంక బై రాక్ఫోర్ట్ ఎక్స్ప్రెస్. పరమాత్మ పుణ్య దర్శనం. శ్రీరంగం అన్నాడు అరంగమెன்றழைப்பதாகில் వివిధా మనిషరెల్ల బాణగిరి. జ్ఞానం లేనివాడు, పరమాత్మ గురించి జ్ఞానం లేదు, వేదాంత జ్ఞానం లేదు. కానీ వాడు కూడా శ్రీరంగం పెడుతున్నాను, బెంగళూరు పెడుతున్నాను, బృందావన్ ఎక్స్ప్రెస్ అంటే పరమాత్మ పుణ్యం రాసిన బృందావన్ ఉన్నాడు కదా, నాకు చక్కిన నచ్చిన చోటు కదా. అలా పరమాత్మ అటువంటి మూర్ఖుడు
గోదావరి ఎక్స్ప్రెస్ అన్నాం వచ్చాం. గోదావరి దేవి కవిత అనుదంపదాసి భాగీరథి ప్రభుదయోగి భవంతి పుణ్య. గోదావరి ఎక్స్ప్రెస్ వెళ్తున్నాడంటే పరమాత్మ రాస్తున్నాడంట. గంగ కన్నా పవిత్రమైన గోదావరి నామ సంకీర్తనం చేశాడు. ఇటువంటి భారతదేశం హిమవత్ నడసే మధ్య బాల వరదాప్యర్చిత. ఎందుకు పవిత్ర దేశం ఇది? భారతుడి వల్ల అర్చించబడిన ఈ పాదుకలు ఉన్నాయి కాబట్టి పవిత్రమైన దేశం. వరదాప్యర్చిత పాదుక శ్రీపాద తీర్థం ఈ భారతదేశంలో ఉన్నది కావాలి. పాదుకాశ్రమం స్వామి వారు ఏం చేశారు? అదిగా ప్రభావం. దానివల్ల హిమవత్ నడసే మధ్య బాల చక్రవర్తి భరతుడు అక్కడ పాదుకారాధన చేస్తున్నాడు కాకుండా వాడు చేసే అభిషేక జలం సరియూరు వెళ్ళి సరియూరు నుంచి సముద్రానికి వెళ్ళి సముద్రం మొత్తం భారతదేశంలో ఇలా చుట్టి ఉంది కావున భారత పవిత్రం. ఏం లాజిక్ ఇది? మన శివాది తీర్థం వల్ల చుట్టబట్టున్నాం. మన చుట్టి శివాది ఇటువంటి పవిత్రమైన తెలిసి తెలియకుండానే భగవంతుడు సంగీతం చెవిలో వింటుంది. అందుకే ఈ భారతదేశంలో ఉండాలంటే ఇంకేం లేదు. అన్ని దేశాలు మనకి 50 అని ఒక గురువు మీద గురువు ఉండొచ్చు, తప్పే కాదు. కానీ అక్కడ ఛాన్సెస్ తక్కువ కదా. కనీసం ఇక్కడ ఏదో చెప్తుంటే ఎవరైనా పత్రిక వాళ్ళు మాట్లాడుతుంది, కొట్లాడి ఆ దివ్యదేశం పేరు వచ్చేసింది. ఎక్కడ వెళ్ళాలండి? తిరువనంతపురం వెళ్ళాలి. ఏ ట్రైన్లో వెళ్ళాలి? శబరి వెళ్ళాలి. శబరి సాక్షిభూత ఇటువంటి పేరు అక్కడ దొరుకుతాయా? నైల్ 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 మిసిడి పుణ్యం వస్తుందా? కలిగించాడే పరమాత్మ. ఇది దయ కదా. ఈ దయను మనకు చూపించినాడు అన్నాడు కదా. ఇటువంటి భూమిలో పుట్టావు. జననీ జన్మభూమి ఇక్కడ పుడితేనే మోక్షం. అమెరికాలో పుట్టిన మోక్షం లేదా? రామానుజుల వారు అమెండ్మెంట్ చేశారు. అమెరికాలో పుట్టిన మోక్షం ఎప్పుడు ప్రపంచ దేశం ఎప్పుడు వచ్చింది? ఆచార్యులు నువ్వు అమెరికా మోక్షం ఉంది అందడ అందియర్ నింద అనేక అందియర్ అనేది వాళ్ళే నొందవరే తెలిసి తెలియకుండా వచ్చి ప్రపత్తి చేసుకో ఆచార్యులు నీకు మోక్షం. ఈ మార్గాన్ని చూపించినది దయైక సింధో వేరే సంప్రదాయం చెప్పండి. అన్ని సంప్రదాయంలో వాళ్ళ పనుల్లో వాళ్ళ అనుష్ఠానంలో వాళ్ళ ఆచారంలో వారి యొక్క సంప్రదాయంలో ఉండే నిష్ట వల్లనే వాడికి ముఖ్యం. కానీ కేవలం రామానుజ సంప్రదాయంలోనే శరణాగతి మార్గంలో సులభంగా పరమాత్మని పొందవచ్చు అనేది ఈ సంప్రదాయమే. చూపించండి వేరే సంప్రదాయం. మిగతా సంప్రదాయంలో మిగతా రిలీజన్లో ఏముంది? మిగతా మతంలో జడ్జిమెంట్ పుణ్యమా ఇది లేదా ఇక్కడ మనకు అయిపోయిందంటే ఫైనల్. అక్కడ కాదు. పెరుమాడికి తెలుసు పాపమే చేసాం. పాపమే చేసి పాపియా పుణ్యం కూడా పాపమే. పుణ్యం కూడా ఒక పాపం. ఎందుకు? దానివల్ల మోక్షం తగ్గదు. పుణ్యం వల్ల ఏ క్లాస్ చేయి, పాపం థర్డ్ క్లాస్ చేయి, అంతే తేడా. పుణ్యం కూడా చేయకూడదు. అందుకే భగవద్ రామాయణంలో చెప్పారు భగవద్గీత అని చెప్పు చాలు. అది చేయలేకపోతే గోల్డెన్ చేయలేదు, ఐరన్ చేయలేదు, చేయలేదు చేయకుంటే కదా భగవాన్ ఉపన్యాసాత్మ కర్మ స్వస్మై సుప్రీతే స్వయమేవ కార్యతి కాగితవాన్ అర్థం తెలియాల్సిన అవసరం లేదు. సంస్కృతం పెరుమాళి గురించి మన సంధ్యాకాలంలో మనకు అర్థం చేయాల్సిన అవసరం లేదు. ఇస్తే విశేషం లేదు ఫలం పెరుమాళి సంస్కృతి కదా. ఈ సంప్రదాయం ఎక్కడ జీవించింది? ఈ సాత్విక త్యాగం అనేది ఎక్కడున్నది? నేను తీసుకోగలదు ఉంది, జనంలో ఉంది, శుద్ధిలో ఉంది, శుద్ధి ప్రమాణమే. దాన్ని ప్రచారం చేసిన దేవుడు రామానుజుడు. స్తుతి ఎలా చేయాలి, ఎలా స్తుతించాలి చూపిస్తున్నారు. అపార కరుణాంబుదే కరిపుదర్ అనాలోచిత విదేశ శేష లోక శరణ్య
ఏదైనా నయానికి ఎలా ఉంటారు, నాట్ రెస్ట్రిక్టెడ్ టు ఏ ప్లేస్, కంట్రీ ఆర్ రీజన్, అందరూ కలిసి లోకంలో ఉన్న చంద్ర హస్తం విపదే సంతృష్పతి మనుషులు మాత్రం కాదు, ప్రాణులు కూడా జీవించాలి. అనేది మన హిందువు, అనేది వైదిక, అదే వైదిక సంప్రదాయం. అందరూ జీవించాలి, మనుషులు మాత్రం కాదు, స్థావరాలు, జంతువులు, ప్లాంట్స్, అనిమల్ అందరూ జీవించాలి. ప్రతిరోజు ఉంది కదా లోకా సంస్థలు ఎక్సెప్ట్ పాకిస్తానీ చెప్తున్నాం, అందరూ క్షేమంగా కోరుకున్నారు. మనుషులు ఉన్నా చెప్పేదేమో పెట్టాలంటున్నారు కదా, లోకా సంస్థలు అందరూ బాగుంటారు. అదే వైదిక మతం, అదే సనాతన సంప్రదాయం. దాన్ని ప్రాక్టికల్గా టెక్నాలజీ తీసుకొచ్చింది రామాయణం. సైన్స్ ఉందని అక్కడ ఉంది. పరాశక్తి వ్యాసవారు సుభాష్ సైంటిస్ట్, ఇదే సైన్స్ ఆఫ్ టెక్నాలజీ ఇలా అప్లై చేయాలి ప్రతిరోజు లైఫ్లో, జీవితంలో తీసుకొచ్చింది రామాయణం. ప్రతిరోజు నువ్వు చేసే కర్తవ్యంలో, నువ్వు ఆచరించే ఒక ఆంగికంలో భగవంతు స్మరణ ఎలా ఉంటాయి, సాత్విక త్యాగం ఎలా ఉంటాయి, గుడికి ఎలా వెళ్ళాలి, ఇవన్నీ మనం సూచిస్తున్నారు. ఎందుకు దయతో ఆ దయ ఎక్కడికి తెచ్చుకోవాలి, శ్రవణంగా చూశారు భోగవాక్యాలు. వ్యామోగత, ఎవరి దగ్గర వ్యామోగం, పరమాత్మ పాదం వల్ల వ్యామోగం. తదితరాని నిర్మాణమేనే శ్రవణంగా చేశారు. ఒకటి రూపాయలు ఇస్తానండి మీకు మారిపోతారా అని చాలా మంది మారిపోయారు. దాని పేరు జాన్ భగవాన్ మాట్లాడతాయి. ఎందుకు బ్యాంక్ రామాయణ సంప్రదాయంలో ఉన్న మహాభారతం తదన్యమద దుర్పద జ్వలిత చేతస వాదిన మిగతా సంప్రదాయంలో ఉండేవారు వేద వాక్యులు, వేద ప్రతిష్ఠ వాడు తలపైన ఎడము కాలు పెడతాను అన్నారు, వేదంగా చేసినట్టు సింహం గర్జిస్తుంది. తదన్య పద దుర్పద జ్వలిత చేతస వాదిన శిరస్సు నిగ్ధమయా పదపదక్షిణం నక్షత్రం అన్నారు కదా. రామాయణులు ఆచరిస్తేనే వారు ఎలా ఉన్నారు, వారు ఆదర్శించుకుని ఉన్నారు. ఆచార్యులు వారు ఎలా ఉన్నారు, ఎప్పుడు చూసినా ఎవరి ముఖ్యం అచ్యుతపదం వ్యామోహత పొందరంగమే మయలే రామానుజ వారు పటానికి వస్తే పెడతారు. ఎక్కడికి చూస్తున్నారు, శ్రీరంగం నుంచి మూర్చబడి వెళ్ళిపోతారు. శ్రీరంగం అన్ని వింటేనే మూర్చబడిపోతారు. సుందరంగమే రికార్డు చేశారు. మయలే పెరుగుతుంది రాము శిష్యుడు అంటారు, ఆయన పేరు చెప్పు, ఢిల్లీ పేరు చెప్పు, నువ్వు చెప్తే ఆయన పడిపోతారు. అలాంటి వాళ్ళు లేట్ అవుతుంది, మాకు అభిగమ లేటు లంచ్ ఇప్పటికే అభిగమ కరెక్ట్ అయింది. అంత ప్రాక్టికల్ డిఫికల్టీ. అయనే పెరుగుతుంది రామానుజం. గోవర్ధనగిరి వెళ్ళారు, నాగముని తపస్సు చేసిన గురువుని చూశారు. అక్కడ పుస్తకాలు రాశారు, గురువుని చూసి పడిపోయారు, గోవర్ధన చూసి పడిపోయారట. భగవంతుడు చేతులు ఎక్కాడు కదా, ఈ పర్వతాన్ని ఎక్కాడా, ఇదేనా ఈ పర్వతమా, ఈ పర్వతాన్ని చేతులు ఎక్కాడా, ఇది మన కళ్ళు కనిపిస్తుందా, మన కళ్ళకు ఇది కనిపిస్తుందా, పడిపోయారట. వ్యామోగత అచ్యుత పదాంబుజ వారిని లేపి సావకాశంగా వారి మఠాన్ని తీసుకుని వెళ్ళడానికి ఎంత భగీరథ ప్రయత్నం చేశారో పరమాత్మ చోటు పెట్టి ఆయన పాదం కదా, పరమాత్మ ఉంటే కొండ కదా, పరమాత్మే కొండ కదా. మన ఏ మన ఆడవాళ్ళు కదా, సత్యం కదా, దాని మీద కాళ్ళు పెట్టు మనం మొబ్బాడుతో చూసి వెళ్ళాలి కదా, అది కదా భావం. వ్యామో కదా తదితరాని అది భావం, అది రసికుడు, అది భక్తి కదా రసిగా ఆ భావం రావాలి మనకు. డైరెక్ట్ ఫ్లైట్ వెళ్ళి అక్కడి నుంచి బస్సు వెళ్ళినా సో ఈ రోడ్స్ ఆర్ యూనో వెరీ నాస్టీ అంటారు. వెళ్ళింది ఫ్లైట్ దిగి అక్కడి నుంచి బస్సు వెళ్ళేవాడికి ఆ రోజులో వాడికి తొందరగా వెళ్ళిపోయారు.
ఈవో గారు కొట్టే ఎక్కడి నుంచి వచ్చింది? దయైగంతో ఎలా అంటే కాబట్టి ప్రాక్టీసుల్లో అమ్మాదేవ దయ దయ ఒక్క అక్కడి నుంచి వచ్చిన కృప దేశ మాత్రం అలా తిరిగి అలా పెరుగు ఆ భావం. అలాగే మామగారు శిక్షణ పూర్వుడు తెలియదు మరి ఆజ్ఞాపిస్తే తర్వాత పైకి నా ఆజ్ఞ ఆచార్య ఆజ్ఞ విచారాలు ఇక్కడ మాట్లాడడం కాదు. మొట్టమొదటిగా ఆశ్రమ స్వీకారం చేశారు. పూర్వాచార్యుల యొక్క నియమాన్ని పాటిస్తాను, నడిచే వెళ్తాను ప్రతిజ్ఞ. నా ప్రతిజ్ఞ 2 రోజులు ఉన్నారు. శిష్యులందరూ మా ప్రతిజ్ఞ ఎక్కువ ఉంది, సంప్రదాయాన్ని వృద్ధి చేయాలి. మీరు ప్రతిజ్ఞ చేసి జరుగుతుంది, అది మీరు అది ముఖ్యమా, మీ ప్రతిజ్ఞ ముఖ్యమా? అలా ఎవరికైనా బ్లాక్మెయిల్ చేసి అనిపించేవారు. ఇదే మాకు సరిగ్గా లేదు. అవతార పురుషులు అదే విషయం. వారు తిరిగే ముఖ్యం మనకు. ఆచార్యులు కావాలి, ఆచార్యం తిరిగే కదా మనకి ముఖ్యం. కావున మీరు మీ ఆచార్యం ప్రతిజ్ఞ సంప్రదాయాన్ని వృద్ధి చేస్తున్నారు కదా, అది ముఖ్యం కదా. దానికి మీరు తిరిగే చక్కగా ఉంటే కదా మీరు చేయగలుగుతారు. డాక్టర్లు వద్దంటున్నారు, మీరు ఎలా నడవగలుగుతారు? నడవకూడదు. శిష్యుల కోరిక కొరకు, శిష్యుల ప్రార్థన కొరకు, నా విచారిత మాట కొరకు స్వామి వారు నానా ఒక్క ప్రతిజ్ఞను త్యజించి అంటే ఆచార నిష్ఠ ముఖ్యం, సంప్రదాయం నిష్ఠ, దాని ప్రచారం ముఖ్యం. అలాగే సామాన్య వారు ఆచార్యులు ఆ మాట అంటే నువ్వు నడిచి రావాల్సినదే అంటే ఆ మాటకి కట్టుబడి నడిచేయగలరు. ఒక ఆలోచన కదా సామాన్య సభ్యులు ఈరోజు కూడా అది ప్రేమ. షడగోప సూర్య అనే కుమారుడు చిత్తు చెట్టు కింద భగవన్నామ స్మరణ, భగవద్ ధ్యానం రాకూడదు అని నమ్మచేస్తున్నారు. విరామంలో నీకు నాకు కటి మాట్లాడే విషయం లేదు, నీ ముఖం చూడదు, విరహం ముఖం చూపించకూడదు అనే వాటికి అక్కడి నుంచి ఎవరు వెళ్ళాడు. మీరు చూశారు, మీరు బాలకుడు కదా, చిన్న బాలకుడు అయినా సినిమాలు వెళ్ళాలి, దారి చెప్తావా పోయిందిరా నైనా అనగలుగుతారు. పేరు వినకూడదు అనుకున్నాని, ఆ ఊరు వినకూడదు అనుకున్నాని, కొంతమంది ఫోర్సిబుల్గా చెవుల్లో దూరం వెళ్ళాలి. ఇంజనీరయ్యం పొందుతా సినిమా ఎవరి పేరు వినకూడదో, ఎవరి ఊరు వినకూడదు అనుకుంటే వారు జబర్దస్తి చెవులో పెట్టి చెవులుగా లోపల హృదయంలో అనుగ్రహించాడే. ఇంత కృపణ, ఇంత దయన అనాథ ఎంత వయసు వారికి 6 వయసు విశ్వేశ్వరి వాడు పుట్టినప్పటి నుంచి పాలు తాగలేదు, పుట్టినప్పుడు నీకు తాగలేదు. అటువంటి వారు కృష్ణ కృష్ణ కోసం కృష్ణ ప్రేమ స్వరూపం. కృష్ణ ప్రేమ ఎలా ఉంటుంది అన్నమాట. అటువంటి వారి కారణంలో వచ్చే ప్రభుత్వాలు ప్రేమ తత్వంతో వారంగా ఇన్ని మర్చిపోవాలంటే ఇలా బలవంతంగా నా మనసులో వచ్చి కూర్చున్నావా? నెంజిరి కురుమామణి హిందూపురం కొన్ని తిరుమా సిద్ధు సేవడం తిరుమా భగవంతుడు ఆలోచిస్తారు. అటువంటి సంప్రదాయం ప్రేమ సంప్రదాయం, భక్తి సంప్రదాయం, పరభక్తికే రామానుజ మరీ మరీ అంటుంటారు. పరభక్తి వరజ్ఞాన పరభక్తి ప్రేమోజ్ఞాన వరనిత్య విజతమానంద యోజన. పరభక్తి వరజ్ఞాన కర్మభక్తి. పరభక్తి అంటే పరమాత్మ గురించి మనం భక్తి చేసి 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 పరమాత్మను చూడాలి అని ఒక కోరిక వస్తుంది. మనసులో ఈ అనుష్ఠానాలు చేసి జపాలు చేసి ఒకప్పుడు మనసులో విరక్తి వస్తుంది. ఇంత చేశాం, భగవంతుడికి కనిపించలేదు, అయ్యో కనిపించలేదు, భగవంతుడు కనిపించడా కాదగాడా, అది పరభక్తి. ఆ లెవెల్కి మనం వెళ్ళడం కష్టం. ఎందుకంటే చెప్పారు కదా, ఈ త్రిగుణాత్మకమైన శరీరం, ఈ శరీర బాధలు, ఈ పెరమాడి తల్లి అలా పెడుతుంది. తర్వాత పరజ్ఞానం, పరమాత్మ ఒక క్షణం కనిపిస్తారు, ఒక్కొక్క క్షణం ఒక సెకండ్ కనిపిస్తారు, కనిపించి వెళ్ళిపోతారు ఒకటి. ఆ తర్వాత పరమభక్తి విరహమే, మరీ ఎక్కువ
మరి ఇప్పుడు వస్తాం, మరి ఈ దర్శనం ఎలా ఇస్తాం? ఒకసారి అఖిలం మధురం, మొత్తం మధురమే. ఎవరు చాక్లెట్లా ఉంటారు కదా, ఏమో మరి వల్లభాచార్య టేస్ట్ చేశారు. మధురం 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 మధురాది అఖిలం, ఏ మధురం మొత్తం మధురమే. అటువంటి కృష్ణుడు వస్తే చాక్లెట్ అప్పికేస్తానంటున్నాడు. వారికొండు విడుందు అని కావిలందు వారికొండు అనే పరమాత్మ ఎలా వస్తే విడుద్దువన్ కాడి అలా అనుకుంటే పరమాత్మ వచ్చాడు. అమ్మాడు ఎక్కడున్నారు? పరమాత్మ కడుపులో ఉన్నారు. వీరు పరమాత్మకి ఎంత ప్రేమ అంటే కృష్ణుడికి. అమ్మాడు వారు చూసి బాగా వచ్చినవాడు ఎలా నీరు తాగు లేదు, ఎలా తాగుతారో అలా తాగాడంటే ఎవరికి అమ్మాడు ఎవరి ప్రేమ ఎక్కువ? ఎవరి ప్రేమ ఎక్కువ? మన పైన పరమాత్మ ఉంటే ప్రేమ, అంత ప్రేమ నీకు అనిపించడం లేదండి. నేను కూడా ప్రదర్శన చేస్తున్నా, ఏం రిజల్ట్ రావడం లేదంటే చాలా లోపల వెళ్ళి మనసులో కొద్దిగా ఒకసారి కూర్చొని సమాధానంగా పరమాత్మ అనుగ్రహిస్తున్నాడా లేదా ఆలోచన ఇంట్రాస్పెక్షన్ తెలుస్తుంది. ఎక్కడెక్కడ మనం కాపాడాలి, ఎక్కడెక్కడ రక్షించాలి, ఏ క్షణంలో మనం ఆలోచిస్తాడు అనేది తెలుస్తుంది. పైన చూస్తే బుద్ధి మూలంగా చూడకూడదు. పరమాత్మ ఎలా చూడాలి? చెవులారా చూడాలి. అందుకే ప్రహ్లాదు ఉన్నాడు కదా, చెవులారా భగవంతుడు చూడాలి. శ్రవణ చెవులారా ఉండాలి. బృందావనాన్ని ఎలా చూడాలి? చెవులారా చూడాలి. శ్రీరంగం ఎలా చూడాలి? చెవులారా. ఈ కన్నాలు చూస్తే కనిపించదు. ఏం కనిపిస్తుంది? డ్రైనేజ్ కనిపిస్తుంది, కాంక్రీట్ బిల్డింగ్ కనిపిస్తాయి, అపార్ట్మెంట్ కనిపిస్తాయి, కరప్షన్ కనిపిస్తుంది. మనం వచ్చేస్తాం అక్కడ వెళ్ళాం. చెవులారా శ్రీరంగం పెట్టి చెవులారా చూడాలి. వండిన ముదనం చోరే వైదిన మాను చోరే అలా మనసులో ఆ ప్రాంతం డ్రైనేజ్ కనిపిస్తుంది, బస్సు కనిపిస్తుంది, పాడి 3 రోజులు కరెంటు కట్టి అని వాడు ఏసీ రూమ్ లేదని తిరిగి చెవులారా చుట్టువా గుణాన్ని భవన దృష్టివా కదా. రుక్మిణి fell in love after hearing, not seeing. చిత్వా చెవియా చెవిగడాలారని కీర్తి కనియందు అన్నాడు. చెవు మూలంగానే భగవంతుడు హృదయంలో ప్రవేశించాడు. మన వాట్సాప్ ఏదో మెసేజ్ పరమాత్మ తప్పు చేశాడు, బ్రహ్మ తప్పు చేశాడు. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎగ్జిట్ ఇక్కడ పెట్టాడయ్యా. ఇక్కడ నుంచి ఎగ్జిట్ ఇక్కడ పెట్టాలి. హృదయం మూలంగా పెట్టుకుంటే మంచి విషయాలు ఇలా హృదయంలో పెట్టి తర్వాత చేయబడుతుంది. ఆ నరం ఇది మంచి ఉండాలంటే ఇక్కడ ఇమీడియట్ వెళ్ళిపోతుంది బయట. ఎందుకు అలా పెట్టాడు బ్రహ్మ అని రాసుకుంటుంది వాట్సాప్. ఇక్కడి నుంచి విని ఇక్కడ వెళ్ళకూడదు. ఎగ్జిట్ నాట్ బి ఫ్రమ్ ద లెఫ్ట్ హియర్.
ఉదాహరణ అలా ఉంటుంది. కని తండ్రి గారి అర్జునుడు చోటి ఈరోజు ఎవరో కాదు, ఓన్ ఫాదర్. ఈ రోజే కని త్రికాలం తినేందుకు వాళ్ళ నాన్నగారు ఏం కాదు బాగానే ఉంటుంది కదా, ఇప్పుడే త్రికాలం తినేవాళ్ళు వాళ్ళ భయం వస్తుంది. మఠాలు జాయిన్ కదా ముందు ఇప్పుడు చూసిన ఆచార్యులు రా ఇప్పుడు ఉండాలి ఉపన్యాసంలో ఒక రోజు 3 రోజులు వాళ్ళ పని అయిపోయి వాళ్ళు పెట్టుకుని వాళ్ళ పరిచయం ఉంది, వాళ్ళ పని లేదు వెళ్తావా అంటారు కలియుగంలో. వాళ్ళ భయం అక్కడికి చెడిపోతారు అనుకుంటారు వాళ్ళు మనసులో. కలియుగంలో అలా ఉంటే సత్యయుగంలో తండ్రి గారే విరోధి, భగవద్వేషి, ఆయన నామం నిర్మించుకోడు. చూడండి వాడు ఇలా భక్తి చేశారు. వాళ్ళు 7 వయసు వాళ్ళకి ఎంత ఒక నిష్ట చూపిస్తారు. తండ్రి గారి విరోధి. ప్రేమ ఉంది ఒకవైపు, తండ్రి గారి పైన ప్రేమ ఉంది, మర్యాద ఉంది, గౌరవం ఉంది. వారు చెప్పిన మాటని నడుచుకుని వెళ్ళాడు. హోంవర్క్ చేయడం చేశాడు. ఏం హోంవర్క్ చేశాడు అనేది ఎలా విషయం. కాలేజ్ పెడుతున్నాను నేను కలిసి తిరిగి వెళ్తున్నా వస్తున్నాను నేను మధ్యలో మార్నింగ్ షో బ్యాటరీ అట్లా కాదు, చెప్పిన మాట విన్నాడు. వేదం మాతృదేవో భవ పితృదేవో ఆచరించాడు. రాక్షసుడు అయినా తల్లిదండ్రుని గౌరవించాడు. కానీ హరినామస్మరణ మాత్రం వద్దు వాడుతూ హరినామ సంకీర్తనం చేయకూడదు అంటే దాన్ని వినలేదు. ఇది తప్పు కదా. తండ్రి గారు చెప్పిన వినాలి కదా. వేదం అంటది కదా ఏ తదను శాసనం. తండ్రి గారు సినిమా తీసుకుని వెళ్ళాలి కదా, మరి ఎందుకు వెళ్ళలేదు అంటే అట్లాడు మన మాటలో భోజనం చేయకుండా ఉండొచ్చు, నీళ్ళు తాగకుండా ఉండొచ్చు, కానీ శ్వాస లేకుండా లేనే. హరి అనేది శ్వాస. కెనాట్ బీ వితౌట్ ఫుడ్ ఆర్ వాటర్. నాకు శ్వాసనైనా హరి లేకుండా ఒక్క ఇంట్లోనే బయట వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎక్కడున్నారు మహాభారతం ఒక ఇంట్లోనే, ఒక ఫ్యామిలీ జరిగిన విషయం. ఒకే ఫ్యామిలీ ఒక ఇంట్లోనే విరోధులు ఉంటారు. రాక్షస ప్రభుత్వం ఇక్కడే ఉంటారు, ఎక్కడ బయట కాదు. రాక్షసులు ఎవరో కాదు, నేనే కామక్రోధంలో మదమాత్సర్యాలు రోజు అన్ని అసుర ప్రకృతి ఇచ్చిన వాటికి మన రాక్షసులా విశ్వరూపం. కానీ జయించాడు కదా, అది భావిస్తాం. అది ఎలా జరిగింది? అది ఆచార్య కటాక్షం, నారద వారి కటాక్షం. నారదం పరిపత్రచ్చ వాల్మీకి బోయవాడు వంశీయాలు వేయాలి ఆచార్య కటాక్షం. సాధారణ బోయవాడు అంటారు గ్రేట్ మహర్షి ఆదికవి వాల్మీకి. ఈరోజు శ్రీమద్ రామాయణ పూజిస్తున్నామంటే వాల్మీకి రచించారు. వాల్మీకి కోకిలైనా కోకిలాన్ని చంపేవాడు. కోకిలాన్ని చంపి దాని మాంసాన్ని వంటి చక్కగా తినేవాడు పెద్ద మనిషి. ఎలా అయ్యారు? ఒక్క కటాక్షం, ఒక్క నాలుగు చాలు, క్షణమాత్ర కటాక్షం. పోయేవాడు చూశారు, ఒక క్షణం ఇంట్లో మాట్లాడాలనిపించింది వాడు. అందరిని చూస్తే చంపేవాడు, మీరు చంపలేదు, ఇంట్లో మాట్లాడాలనిపించింది నా స్వరూపం. ఈ స్వరూపానికి విలువ ఉంటుందండి. చాలా జరుగుతుంటారు, మంగళవారం పెట్టుకున్న మోసం చేస్తుంటారు. మోసం చేసినా వినమాట దాంట్లో భావిస్తాడు. మంగళవారం పెట్టుకున్న దానికి ఒక ఫలం ఉంది. ఒక్కటి పెట్టినా ఒక ఫలం, 12 పెడితే ఒక ఫలం ఉంది. దాంట్లో 24, 36 పెట్టి పని చేసి ఫలం ఉంది. దానికి ఊరితో దానికి ఫలం, సంఖ్య పెట్టడానికి ఫలం, స్నానం చేస్తే ఫలం, అన్నిటి ఫలం ఉంది. కుమారు పెట్టుకున్న అకౌంట్స్ ఉంటుంది సపరేట్గా. అలా ఒక క్షణం చూశాడు, చూసేవాడికి చంపాలి కదా, చంపలేదు. మీరెవరండి అడిగారు. అది సత్సంగం. సత్సంగం అంటే ఎలా ఉంటుంది? వాడిని చూస్తే అడిగారు. రామాయణ సంప్రదాయం చూడండి, ఎక్కడ ఏ సంప్రదాయం లేదు. జై శ్రీరామ్ అంటారు, జై సీతారాం అంటారు, రాధే రాధే అంటారు, రాధేశ్యాం అంటారు. కానీ అదే కాదు రామాయణ సంప్రదాయం మాత్రమే. 1000 సంవత్సరాలు ఆయన ఈ రోజు కూడా అదే మనకి నేర్పించింది. అదే నిత్య దాస్యత్వం అంటే ఏమిటి నేర్పించింది రామాయణంలో. 1000 సంవత్సరాల దాసం అనే సబ్జెక్ట్ ఈ రోజు అడిగే దాసులు అంటారు. కానీ వాడు జై శ్రీరామ్ అంటారు, జై రాధే అంటారు, రాధే రాధే అంటారు, రాధేశ్యాం అంటారు, జై శ్రీకృష్ణ అంటారు, హరే కృష్ణ అంటారు, హరిగోల్ అంటారు. దాసం రామాయణ సంప్రదాయం మాత్రమే. అది ఎవరు వచ్చింది? నేర్పించింది ఎవరు? సిద్ధో ముందు మాట నుంచి ప్రారంభమైన సంస్కారం అది ఏం దాసం. అలా మోయవాడు అడుగుతున్నాడు, వారి దాసనం లేదు, మీరెవరండి అని
నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నది జగద్గురు శంకరాచార్య సత్యమే విషయం. కాబట్టి చిన్న వయసులోనే చిన్న పిల్లలను సత్సంగానికి ఇటువంటి ఉపన్యాసాలకు గుడికి తిరునక్షత్రానికి ఉత్సవానికి తీసుకుని వెళ్ళాలి. కంపల్సరీ తీసుకుని వెళ్ళాలి. నీ ఉన్నప్పుడు ఆ సంస్కారం ఇవ్వాల్సింది మన కర్తవ్యం. అలా ఆచార్య కటాక్షం వల్ల నాశక కటాక్షం వల్ల కవిసారముడు అవుతే కడుపులో ఉండే శిశువు భగవన్నామస్మరణ ఎందుకు చేయదు? కడుపులో ఉన్నప్పుడే గర్భశ్రీమా అటువంటి అధిభక్త రసిక పరస్పరం రసిక హరి అనే శబ్దం తప్ప ఏమి ఎరగని నాలుగు ఎలా వచ్చింది? ఆచార్య కేవలం నాలుగు ప్రహ్లాద చరిత్రలో ఎక్కడ కూడా మీకు ఆయన అపచారం చేసినట్టు రాదు. చరిత్రలో దాని పరీక్ష సాక్షాత్ కృష్ణుడి పాదాల విధంగా పుట్టినవాడు. పుట్టినప్పుడు కట్టారు బొగ్గు రాయలు పెట్టారు. మృత శరీరం చచ్చిపోయాడు అంతే. డెడ్ బాడీ, డెడ్ ఫీటస్, అనిమల్ బాడీ, డెడ్ ఫీటస్. పరమాత్మ స్పర్శతో జీవించాడు. ప్రాణం లేదు, ప్రాణం లేని శిశువుని పుట్టాడు. పరీక్ష తన స్పర్శతో ప్రాణాన్ని ఇచ్చాడు పరమాత్మ. అటువంటి మనిషి కూడా బాగా విచారం చేశాడు. పరమాత్మ ఆనందంలో ఉందా అవతారం చేయవచ్చు అని ఆచార్య కాటువంటి చెయ్యదు అని ఇలాంటి తెలుసాడు. పరమాత్మ పాదుడు కృష్ణరాజుడు పేరు. గర్భంలోని పరమాత్మని దర్శించిన వాడు. సుదర్శన చక్రంతో రక్షించాడు వాడిని. ఉత్తర గర్భంలో ఉన్నప్పుడే సుదర్శన చక్రం ప్రతిరోజు సుదర్శన చక్రంతో చుట్టూ గడుపుల వాడిని సుదర్శనాన్ని దర్శించిన వాడు. సుదర్శన ప్రత్యక్షం, సాక్షాత్కారం, భగవత్ స్పర్శం ఇన్ని ఉన్నా అహంకారంలో క్షణంలో అవతారం చేశారు కదా. భాగంలో కనిపిస్తుంది. చచ్చిన పాముని వ్యక్తి మెడలో వేశాడు మహర్షి. అతిథి సత్కారం చేయలేదని కోపంతో ఆకలి పసివంతా పత్తుల వరంలో ఆకలి వస్తే మర్యాద అంటే 8 గంటలకి ఆకే ఇంకే గౌరవం ఉపన్యాసం. అటువంటి వాడు అధికారం చేశాడు. ఎందుకు? భగవత్ కటాక్షం ఉంటే సరిపోదు. కానీ ప్రహ్లాద చరిత్రలో కనిపిస్తుంది భాగవత కటాక్షం, ఆచార్య కటాక్షం. అటువంటి రామానుజ వారు పడితే ఎన్నో ఆచార్యులు, ఒకదాచార్యులు గొప్ప ఎందరో మానవ అందరూ గొప్పవాడి దివాచార్యులు, పెద్ద పెద్ద కొండలాంటి వారు నవాచార్యులు. సాక్షాత్కరించిన పరమాత్మ అదనం మధురం, మధురాది ఉదయ నదినం మధురం. భగవంతుడు సాక్షాత్ రాధాకృష్ణ సాక్షాత్కరించిన వారు ఇదారి సంప్రదాయంలో 4 వైష్ణవ సంప్రదాయంలో ఈ రోజు జీవితంగా ఉన్నామని నింబార్క సంప్రదాయం, పదవాది సంప్రదాయం, రుద్ర సంప్రదాయం, శ్రీవైష్ణవ 4 వైష్ణవ సంప్రదాయం జీవించిన మాత్రమే కేవలం పరమాత్మ సంకల్పం ప్రాధాన్యత. మధ్వాచార్యుడు సాక్షాత్ ఉడిపి కృష్ణుడు సాక్షాత్కరించిన వాడు. గొప్ప పరమాత్మ చేయండి దండం పెట్టారు. కానీ శరణాగతి అనే మార్గాన్ని సులభంగా, సులభంగా ఇంతకన్నా సులభంగా ఎదురు అంత సులభంగా చేసిన వాడి దగ్గర మన రామానుజుడు అంటే వారి దయకు ఎన్ని చెప్పినా ఎంత చేసినా తక్కువే. కావున అటువంటి వారి యొక్క సంవత్సరాన్ని జరగడం అనేది ఏదో మన శాస్త్రాలు ఉన్నామనే పెద్ద విషయం. రామానుజుడు గారు జన్మించిన భూమిలో ఉన్నాం కదా. శ్రీపరిముద్రులు రాసిన అవసరం లేదు. మనందరూ శ్రీపరిముద్రులు వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రాణం అవుతుంది. అందరూ వెళ్ళడానికి ప్రాణం నాకు మున్సిపల్ కార్పొరేషన్ బాధపడతారు. రాకండి అన్ని చీరలు వచ్చి మాకు ప్రాణం మీకు నీటి పడడానికి వాటర్ ప్రాణం ఎండ తగ్గుతుంది. ప్లీజ్ డు నాట్ కమ్ వెనకేస్తారు కదా గవర్నమెంట్. ఈ భూమి చాలు అందుకని ఎక్కకుండా ఇలా చెప్పారు. ఈ భూమి చాలు దేశం ప్రత్యేక భూమిలో ఉండడమే చాలు. ఈ భూమిలో పుట్టాడు కదా. ఈ భూమిలోనే రామాయణం కూడా పుట్టాడు. ఉత్తర భారతంలో చెత్త కట్టుకుంటారు, ఎక్కువ ఉంటారు వృద్ధాంలో. వాళ్ళు ఎప్పుడు చూసినా చాలా గౌరవంతో చూస్తారు సౌత్ ఇండియన్స్. ఎందుకంటే నా స్వరూపం వాళ్ళకి తెలియదు కాబట్టి గౌరవంగా చూస్తారు. వాళ్ళు ఏమంటారంటే మీరందరూ భాగ్యవంతులండి, పుణ్యవంతులండి, ఎంతో భాగ్యవంతులండి. ఎందుకయ్యా భాగ్యవంతులు? నీ భూమిలో కృష్ణుడు పుట్టాడు, ఇక్కడే కృష్ణుడి జరిగింది, రాముడు ఇక్కడ అయోధ్యలో పుట్టాడు కదా అంటే వాళ్ళంటారు అవన్నీ బాగానే ఉందండి. మరి మా రామానుజుడు మీరే ఉంటారు కదా, వాళ్ళందరూ అక్కడే ఉంటారు కదా, నేను నాదే అక్కడే ఉంటారు కదా, నేను వేదాంత దేశం అక్కడే ఉంటారు కదా, నేను వేదవాచార్య అక్కడే ఉంటారు, నవాళ్ళ అక్కడే ఉంటారు. సౌత్లో ఆచార్యుడు అంటే నాదేది ఈ రోజు కూడా అంత. అందుకే వాడు ఉపన్యాసంలో
भाग्यशाली है कि उनके हर खून में, हर एक के खून में, हर कण में विष्णु भक्ति प्रवाह होता है, क्योंकि वही आचार्य सब लोग अपने संप्रदाय का आचार्य का जन्म हुआ है, इसलिए उनके खून में भक्ति, विष्णु भक्ति सहज रूप में रहता है। ये अंतरा नहीं बात अगला ज्यादा बड़ी चाय बात सत्य में सत्य बहुत खलु भाव भावना जो भाव इसका जन्मभूमि, इसका जन्मस्थान, इसका लीलाभूमि अదే విషయం. వృందావనం చెప్పేటప్పుడు విశేషంగా వాళ్ళు అందరూ గొప్పగంటారు. వృందావనం అనేది ఆయన సొంత చోటు, ఆయన ఇల్లు. కృష్ణుడి ఇల్లు ఏమిటి? వృందావనం. మిగతా దివ్య దేశాలు ఆయన లేదా అవన్నీ ఆఫీస్ అంటారు. అది ఆఫీస్ అంతే. ఇక లీలాభూమి పెడతారు వచ్చారు. ఇల్లు ఓన్ హౌస్. వృందావనం ఈజ్ ఇన్ ఓన్ హౌస్. ఎంత సన్నిహితో భాగంలో ఎల్లప్పుడూ ఉంటాడు నా ఇల్లు. అలా అటువంటి రామానుజుడు, ఆయన కూడా రామానుజుడు కదా, శేషి రామానుజుడు, పదనామది అనుజుడు కదా, ఆయన కూడా రామానుజుడు అంటే చెయ్యి దండ పెట్టారు. రామానుజుడు ఒకవేళ ఉపన్యాసం వచ్చిందనుకోండి, రామానుజుడు స్వామి ఉపన్యాసం ఇస్తున్నారు, కృష్ణుడు రాముడు వచ్చి దండ పెట్టాలి, అడిగే దండ చేసుకో కూర్చోవచ్చిందే. నమో నమో యామనాయ యామనాయ నమో నమః, నమో నమో యామనాయ యామనాయ నమో నమః అని రామానుజుడు ఉపన్యాసం ప్రారంభిస్తే కృష్ణుడు వచ్చినా రాముడు వచ్చినా దండంతో ముందుకు కూర్చోవచ్చింది, అభివాదం చేసి అభివాది ఎందుకు కారుణ్య శాస్త్రపాణిన అంతమందిని ఉద్ధారణ చేసి లక్షలాది మంది వైకుంఠానికి వెళ్ళాలంటే రామానుజుల వారు అందుకే పెరుమాన పరమాత్మ చెయ్యలేదు కానీ ఎక్కడే కృష్ణావతారంలో ఎవరైనా ప్రబద్ధం చేశాడు. అర్జునుడు చేసినప్పుడు కనిపించలేదు. అర్జునుడు పోయి మోక్షానికి వెళ్ళిపోయాడు, దాని సందేహం లేదు. భగవంతుడు చూసిన వాడే అక్కడ యుద్ధంలో కురుక్షేత్రంలో మరణించిన వాడే ముక్తికి వెళ్ళాలంటే అర్జునుడికి వచ్చేనే లేదు. దుర్యోధనుడు ముక్తికి వెళ్ళిపోయాడు, కానీ పరమాత్మను చూస్తూ మరణించాడు కదా. నేనేం చేస్తున్నా అక్కడ కురుక్షేత్రంలో పెట్టిన దానికే ధర్మక్షేత్ర కురుక్షేత్ర అని. ఆ కురుక్షేత్రానికి కురుక్షేత్రంలో ఆ ఒక మహాత్మ్యం ఎలా ఉందంటే, ఆకాశంలో కానీ భూమిలో కానీ నీళ్ళలో కానీ అక్కడ ఉండే ఒక 10 కిలోమీటర్ల పరిసరంలో ఎవరు మరణించినా వాడు స్వర్గానికి వెళ్తానికి కురుక్షేత్ర మహాత్మ్యంలో. అందుకే అక్కడ పెట్టారు వాడు లోపలికి వచ్చి ఏ పోనీ ఏదో మరణించినా వాడు స్వర్గానికి వెళ్ళారు రాని. కానీ అలా వెళ్ళేటప్పుడు కూడా పరమాత్మను చూస్తూ వెళ్ళాడు కదా, పరమాత్మ సందర్శనం అది జరుగుతుందా? అదంతా ముక్తికి వెళ్ళాల్సిందే. కానీ ఈయన చెప్పినట్టు సర్వదన్నా పరిత్యజించాలని ఎవరైనా ఆచరించాలంటే అది హిస్టరీ లేదు, రికార్డ్స్ లేదు. మరి రామానుజుల వారి తర్వాత ఆచరించాలంటే అది రికార్డ్స్ ఉంది కదా, మనమే ఉన్నాయి కదా. ఇప్పుడు వెళ్ళాము, పరిణామం తీసుకున్నాం, ఆచరిస్తే మాకు రిజర్వ్ అయిపోతుంది, రెడీ మనం రెడీ లేదు, మాకు రెడీ ఉంటాం. ఇందులో పరమాత్మ వచ్చేస్తావా? వచ్చే బాగుంటుంది వైకుంఠా. అందుకే మనం రాదు ఆచార్య బలం చూస్తే అలంకరించాలంటారు. వైకుంఠాన్ని అలంకరించాలి. ఎన్నాడు అలంకరించాలి? అక్కడ వెళ్ళి వీళ్ళు అలంకరించాలంటే ఫెదర్ ఇన్ వన్ మోర్ క్యాప్, ఫెదర్ ఇన్ ద క్యాప్, వన్ మోర్ ఫెదర్ ఇన్ ద క్యాప్ అన్నట్టు పరమాత్మ సంతోషం. ఈ ఆచార్యం వచ్చేసాడు, మా వైకుంఠ సంతోషం, ఈ జీవాత్మ వచ్చేసాడు. అబ్బా నేను పడిన కృషి ఈరోజు ఫలించింది. తిరుపతిలో చెప్పేసుకుని వెళ్ళాడు పరమాత్మ. మనం వెళితే మన వైకుంఠానికి వెళితే వీడి కొరకు మత్స్య కుటుంబ వరాలకి ఎన్ని అవతారాలు ఇచ్చి, ఎన్ని పుస్తకాలు రాసి, ఎన్ని కౌతుక మీద వ్యాఖ్యానం ఇచ్చి, అబ్బా ఈరోజు చాలా సంతోషం. వచ్చాడు కదా, సంతోషిస్తాను కదా, తిరుపతిలో వస్తే అన్నాడు మనం వెళితే చట్టిది గుర్తి అవన్నీ
చదివారా? చదివితే చదివాను, ఇస్లాం చదివాను, క్రిస్టియానిటీ చదివాను, అవన్నీ అయినా ప్రయాసం చదువుతారు కదండి అని ఇవన్నీ అడుగుతూ వచ్చాను. నువ్వు శ్రీవైష్ణవుడు పుట్టాడు కాబట్టి ప్రయాసం చదువుతావు కదా అని అమెరికన్స్ రాశారు, మ్యాక్సిమం రాశారు. ఆదిశంకరాచార్య was a great scholar, but none had the greatest heart and magnanimity like Ramanuja. Quotes. Maximum. The magnanimity, on the heart, every level. జగద్గురునే అంటే మనం అందరూ తెలుసుకోవాలి, అందరూ వైకుంఠానికి వెళ్ళాలి అని అనుకొని 1000 సంవత్సరం ముందు అవతరించిన పెరుమాళ్ సాక్షాత్ లక్ష్మణుని ప్రణామం. అందుకే ప్రణామం ప్రారంభం. ప్రణామం లక్ష్మణముని విన్నారమా. ఆ ప్రణామ శబ్ద వేదాంత వేశారంటే సాక్షాత్ తనకు వేసుకుంటారు. వందే బృందావన జలపల్లవి జలవల్లభం. నెక్స్ట్ వేసిందే రామానుజుడికి ప్రణామం. దండవత్ ఇస్తున్నారు, దండవత్ ప్రణామాలు అన్నారు వేదాంత దేశుడు, సాక్షాత్ వేదాంత దేశుడు వెంకటనాథుడు. 7 అనే మాట ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాథ మామకం ప్రసాదయతి యత్సుక్తి స్వాధీన అధికాంశతే. ఎన్ని దండవత్ ప్రణామాలు సమర్పించుకున్న ఆయన రుణం తీరుదు. కోర్పి రుగప్పదు బుద్ధి కట్టుదు పొంగు మాయను ప్రాణిల్ల పరమాత్మ ఆయన కీర్తించారు. అందుకే వేదాంత దేశులు వచ్చి రామాయణ కీర్తన చేశారు. ఆచార్య కీర్తన చెయ్యాలని అవుతారు రామాయణ తర్వాత వేదాంత దేశం అవుతారు. కీర్తించాలి, రామాయణం కీర్తించాలి. యతిరాజ సత్యం రామాయణుడు ఎక్కడ చేసినా రామాయణ ఏకటి కీర్తి రామాయణుడు నీతి శీర్తి సిద్ధయ్య సిద్ధియోగిని తీవిని అంటే రామానుజుల వారు కీర్తించాలని ఒక స్పెషల్ అవతారం దేశికాలు. అది ఒకటే చాలు, ఎనఫ్ ప్రూఫ్ టు స్పీక్ వాల్యూమ్స్ ఆఫ్ ద గ్రేట్నెస్ ఆఫ్ రామానుజ. రేపటి రోజు ఇదే